హలో గాయ్స్, అందరికి నమస్తే. ఈ రోజుకి దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది. బేసిక్గా నేను ట్రైలర్ల మీద రివ్యూ అయితే చేయను, కాకపోతే దేవర ట్రైలర్ మీద వస్తున్న నెగిటివ్ రివ్యూస్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ప్యూర్లీ నా పర్సనల్ పర్సెప్షన్ నుంచి చూస్తూ చేసిన వీడియో. ఒకవేళ మీరు ఎవరైనా హర్ట్ అయితే అది మీ బాధ్యతనే. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే మెయిన్గా చెప్పేది అంటే దీనికి ఆచార్య సినిమాకి సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయని. ఎక్కడెక్కడంటే అది ఆచార్యలో సోను సూద్ గెటప్ కానీ ఇక్కడ ఈ దేవరలో సైఫ్ అలీ ఖాన్ గెటప్ కానీ రెండు సేమ్ ఉన్నాయని, అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా సేమ్గా డిజైన్ చేశారని మెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అది నిజం చెప్పాలంటే అది వాస్తవమే, నాకు కూడా అలానే అనిపించింది. ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ టేకింగ్ షాట్స్ కానీ అన్నీ ఆచార్యలాగానే ఉన్నాయి. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు. ఇక ఈ సినిమాలో ఇంకో నెగిటివ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ అన్న డెలివరీ కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? సంపెత్తారు నన్ను. నీ మీద పోయినోడైతే పన అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. బేసిక్గా ఎన్టీఆర్ అన్న డెలివరీ అయితే అదే కుమ్మేస్తాడు. కాకపోతే ఈ సినిమాలో ఎందుకో ఆ సినిమాకి కానీ ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ కానీ సెట్ కాలేదు. ఇది ట్రైలర్ కాబట్టి ట్రైలర్కి డబ్బింగ్ వేరే ఉంటుంది, సినిమాకి డబ్బింగ్ వేరే ఉంటుంది. కాకపోతే సినిమాకి వేరే చెప్పుండొచ్చు, సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మనకి. కాకపోతే ట్రైలర్కి చెప్పినప్పుడు మాత్రం అది నాన్ సింక్గా అనిపించింది. చూడాలి మరి ఇది రెక్టిఫై చేస్తారని అనుకుంటున్నాను సినిమాకి. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారు ఈ సినిమాని కొద్దిగా ఎన్టీఆర్ అన్నకి సింక్గా తీయాలి కొద్దిగా, ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కొద్దిగా హైట్ తక్కువ కాబట్టి ఆయనకి ఆ పర్ఫెక్ట్గా ఫ్రేమ్ సెట్ చేసి తీయాలి. కాకపోతే ఆయన కేర్ తీసుకోలేదని అనిపిస్తుంది, తెలుస్తుంది షార్ట్స్లో సీలో ఆ బాంబు వెళ్ళినప్పుడు. కొద్దిగా మీరు కేర్ తీసుకుంటే బాగుండేది రత్నవేలు గారు. ఇంకో నెగిటివ్ విషయానికి వస్తే బీజిఎం అంతా సెట్ కాలేదంటారు. కాకపోతే నా పర్సనల్ విషయానికి వస్తే బీజిఎం అయితే అదిరిపోయింది, ఎందుకంటే నాకు నచ్చింది ఆ రెడ్ సి బీజిఎం అనేది. ఇంకా సాంగ్స్ కూడా కుమ్మేసి ఉంటాడు. అందరూ ఏమంటున్నారంటే తమిళ సినిమాలకి ఇచ్చినంత గ్రేట్గా తెలుగు సినిమాలకి ఇవ్వట్లేదు. నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది, ఎందుకంటే నాకు తెలుస్తుంది అది బీజిఎం బాగుంది, అన్నీ కరెక్టే. అనిరుద్ పక్కా 100% ఎఫెక్ట్ పెట్టుంటాడని మనం వింటూనే ఉన్న సాంగ్స్, అది ఫియర్ సాంగ్ కానీ, చుట్టమల్ల సాంగ్ కానీ, రీసెంట్గా వచ్చిన దావుద్ దీబ సాంగ్ కానీ, ఈ బీజిఎం కానీ బాగుంది. అనిరుద్ అయితే పక్కా 100% అయితే ఎఫెక్ట్ పెట్టుంటాడు, నాకు తెలుస్తుంది అది. సో అనిరుద్ మీద నాకు నమ్మకం ఉంది. మీరైతే కంగారు పడకండి, సినిమా చూసి మీరు ఒపీనియన్ అయితే మార్చుకుంటారు. ఇంకా అందరూ చెప్పుకునే విషయం ఏంటంటే ఈ సినిమాలోని ఈ ట్రైలర్లోని గ్రాఫిక్స్, ఈ ట్రైలర్లో మెయిన్గా ఏ షార్ట్స్ ఉన్నాయంటే గ్రాఫిక్స్లో ఆ సీ కానీ, ఆ షిప్ కానీ, ఆ లాస్ట్లో వచ్చే షార్క్ కానీ అంత కరెక్ట్గా లేవని. కాకపోతే నా పర్సనల్ విషయానికి వస్తే అది మరీ తోపులేవు, మరీ తీసిపడేట్లు ఓకే ఉన్నాయి, పర్లేదు. ఇక ట్రైలర్లో జాన్వీ కపూర్ రోల్ కూడా తెలుస్తుంది. ఆమెను ఎలా యూజ్ చేశారంటే ఒక కరివేపాకు లెక్క తెలుస్తుంది ట్రైలర్లో అయితే. మరి ఇంకా సినిమాలో చూడాలి మరి ఆమెకి ఎలాంటి రోల్ అనేది పడింది అనేది. ఇంకో పర్సనల్గా నాకు కనెక్ట్ కాని విషయం ఏంటంటే ఈ సినిమాలో శ్రీకాంత్ ఆయన గెటప్, ఆయన గడ్డం అది చూస్తుంటే తెలుస్తుంది, అతికిచ్చినట్టుంది. ఇది కొంచెం సెట్ చేసుకుంటే బాగుండేది. ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే సింపుల్ అది, ఎందుకంటే తెలుసునేది ట్రైలర్లో మనకి చెప్పేశారు స్టోరీ అంతా. అదే తండ్రి వదిలేసి వెళ్ళిన బాధ్యతలను కొడుకు ఎలా నెరవేర్చాడు అనేది ఈ స్టోరీ. ఇంకా అలానే విలన్ మీద రివెంజ్ చేసుకోవడం కూడా ఒక పార్ట్ అయి ఉంటుంది. స్టోరీ అయితే అంత గొప్పగా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. కాకపోతే మనకి చూపించే విధానం ఎలా ఉంటుందో చూడాలి, మన 27th వరకు అయితే వెయిట్ చేయాలి. ఆ చూపించే విధానం కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ టౌన్స్ కానీ. నా పర్సనల్ ఒపీనియన్కి వస్తే ఈ ట్రైలర్ గురించి నాకైతే ఓకే అనిపించింది. నేనైతే సినిమాని అయితే ఖచ్చితంగా చూస్తాను, ట్రైలర్ ఎలా ఉన్నా కానీ. మీరు కూడా చూడండి, ఎందుకంటే ట్రైలర్ అనేది జస్ట్ ఆడియన్స్ని సినిమా వరకు రప్పించడమే, సినిమా అనేది అసలు కంటెంట్ ఉంటుంది. సో మీరు అందరి ట్రైలర్ రివ్యూస్ చూసి మీరు నమ్మకండి, ఎందుకంటే సినిమాలో ట్రీట్మెంట్ వేరేలాగా ఉండొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న మీద కూడా నాకు నమ్మకం ఉంది, మరీ అంత దారుణంగా అయితే ఉండదని. సో ఇది గాయస్, ఇది నా పర్సనల్ రివ్యూ, ఇది నా పర్సనల్ వ్యూ. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి దేవరా ట్రైలర్ గురించి. రివ్యూ కానీ నచ్చుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. జై హింద్.